కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల హోరాహోరీ జరుగుతా ఉంది. ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఈ సీటు మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు దాదాపు ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి స్థానం కావడంతో దీనిపై ప్రధానమైనటువంటి దృష్టి అధికార పార్టీ ఏ విధంగానైనా సిట్టింగ్ దక్కించుకోవాలని చూస్తా ఉంది. బీజేపీ బాగా వేయాలని చూస్తుంది. దీన్ని దక్కించుకొని పూర్తిగా బీజేపీ మయం అయినట్టుగా చూపించుకోవాలని బీజేపీ చేస్తుంటే మధ్యలో బీఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి వారు ఇప్పుడు వారి యొక్క ప్రచారాన్ని ప్రధాన పార్టీలకు ధీటుగా పోతుండడంతో ఇప్పుడు గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా మారింది. దీంతో ఎవరు గెలుపుతారు, ఎవరు ఓడతారు అనేది కనిపించకుండా ఓరాఓరిగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని సాధారణ ఎన్నికలు కూడా తలపిస్తుందట. ఎలాగైనా సత్తా చాటాలన్న పట్టుదలతో బీసీ నినాదంతో దూసుకెళ్తున్న బీఎస్పీ అభ్యర్థి త్రిముఖ పోరు మారడంతో సర్వత్రా ఉత్కంఠ. మరో 2 రోజుల్లో ముగియనున్న ప్రచారాన్ని ఓరెత్తిస్తా ఉన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా సాగుతుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ సర్వశక్తిలో ఉంటుండగా ఉత్తర తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనున్నటువంటి ఎన్నికల విజయం సాధించడం ద్వారా రానున్న కాలం తమదేనని సంకేతాలు ఇవ్వాలనేది బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతును కూడగట్టుకునేందుకు ఈ 2 ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా పావులు కలుపుతుండగా బీఎస్పీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు రంగంలోకి నిలిచి ప్రధాన పార్టీ అభ్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. మరో 2 రోజుల్లో ప్రచారం ముగియనున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రచార బాధ్యతలను చేపట్టి పర్యవేక్షిస్తా ఉన్నారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 15 కొత్త జిల్లాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధి విస్తరించి ఉంది. 3,55,159 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా 25న సాయంత్రం అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. ఈ స్థానం నుంచి 100 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసిన ఉపసంహరణ అనంతరం 56 మంది బరిలో దిగారు. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఎన్నికల్లో దూరంగా ఉండగా కాంగ్రెస్, బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అల్ఫోర్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రచారాన్ని దూసుకెళ్తా ఉన్నారు. వినూత్నమైనటువంటి ప్రచారాన్ని కొనసాగుతున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వారితో, స్థానిక నేతలతో ఆయనకు పొసగడం లేదు. మొదటి నుంచి ప్రచారంలో దూసుకుపోతా ఉన్నారు. 4 నెలల నుంచి ఆయన విద్యా సంస్థలకు సిబ్బందితోటే సహకారంతో పట్టభద్రుల ఓటర్లు నమోదు చేయించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా కానీ ఇండిపెండెంట్ గా కానీ పోటీలో ఉంటానని చెప్తూ పట్టభద్రుల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు దామా రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండ సురేఖ ఎమ్మెల్సీలను కలుపుకొని ప్రచారాన్ని వేగవంతం చేశారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి బీజేపీ సీనియర్ నేత చెన్నమైల్ అంజిరెడ్డి పార్టీ అధిష్టానం ఆశీస్సులతో అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. పట్టణ ప్రాంత ఓటర్లలో సహజంగానే బీజేపీపై సానుకూలత ఉంటుందన్న భావనతో ఆయన ముందుకు సాగుతున్నారు. అంజిరెడ్డికి మద్దతుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విస్తృత ప్రచారంలో పాల్గొంటున్నారు. తన సొంత నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని బండి సంజయ్ పట్టుదలతో ఉన్నారు. ఇక బీఎస్పీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించడంతో ఆ పార్టీ టికెట్ ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వీరు సైతం అధికార పార్టీలకు ధీటుగా 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రసన్న హరికృష్ణకు పలు బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఆయనకు మద్దతు ప్రకటించడంతో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్, బీజేపీ పెద్దపీట విషయాన్ని బీసీ బిడ్డగా పోటీలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని బీసీ సంఘాలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో స్థానికుడైనటువంటి నరేందర్ రెడ్డిని గెలిపించాలంటూ రెడ్డి సంఘం రంగంలోకి దిగింది. ఇదంతా త్రిముఖ పోరుగా మారడంతో ఉత్కంఠత నెలకొంది. అదే సమయంలో బీఎస్పీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు ప్రధాన పార్టీల్లో ఎవరి విజయావకాశాలు గండి కొడతాయనే చర్చ కూడా జోరుగా సాగుతుంది. కాగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి ఓటర్ను కలుసుకునే అవకాశం లేకపోవడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారానే ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు తమ ఎజెండా చేయబోయే పనులకు విస్తరిస్తున్నాయి, మరో వైపు ప్రత్యర్థుల యొక్క బలహీనతలు ఎండగడుతున్నారు. దీంతో పోరు 3 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి ఓరిగా పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కొంత స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలతో ఆయన సఖ్యతగా ఉండకుండా
కేవలం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఉద్యోగులతో ప్రచారాన్ని ఎక్కువ చేస్తున్నారనే భేదాభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గెలుపు ఓటములపై తీవ్రమైనటువంటి ఆ ప్రభావాన్ని చూపే అంశంగా కనిపిస్తుంది. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి బీఎస్పీ అభ్యర్థి కూడా మద్దతు భారీగా లభించడంతో ఇప్పుడు త్రిముఖ పోటీ అక్కడ కనిపిస్తుంది.